project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో దాదాపు 56 కొత్త ముఖాలు అయితే మనకు అసెంబ్లీ వరకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక అందులో గొప్పగా చెప్పుకునేటువంటి వ్యక్తి దాదాపు 50కి పైగా పోలీస్ కేసులు, విద్యార్థి దశ నుంచే పోరాటాల పటిమ, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పల్లెలలో తన యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపైన పోరాటం, ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి సామాజిక వర్గం పైన జరుగుతున్నటువంటి అణచివేత, వీటన్నింటి నుంచి పుట్టుకొచ్చినటువంటి ఉద్యమ కిరటం నేడు అసెంబ్లీ గట్టునైతే దాకింది. అసెంబ్లీ తలుపులను తాక్కొని దాదాపు 7 వారాలు కావస్తుంది. మనతో పాటుగా ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి సెన్సేషనల్ ఎమ్మెల్యేగా అని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఎమ్మెల్యే అవుతాడా, అసలు ఎమ్మెల్యే అవకాశాలు వస్తాయా, అసలు ఎమ్మెల్యేకి అంత అణగారినటువంటి లేకపోతే అంత మారుమూల ప్రదేశం నుంచి ఎమ్మెల్యే అవుతాడా అనుకున్నటువంటి తరుణంలో ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 7 వారాలుగా వస్తుంది. అసలు వెడ్మ బొజ్జు ఎలా ఎమ్మెల్యేగా గెలిచాడు, వెడ్మ బొజ్జుకు సంబంధించినటువంటి విషయాలలో ఏం కొత్త విషయాలు చోటు చేసుకున్నాయి, ఎమ్మెల్యే కావడానికి ఏ ఏ అంశాలు ఉపకరించాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. ఒక సూటి క్వశ్చన్ ఏంటంటే, ఇంద్రవెల్లి సభకు ముందు వెడ్మ బొజ్జు, ఇంద్రవెల్లి సభ తర్వాత వెడ్మ బొజ్జు, రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి సభకు ముందు సభకు తర్వాత అంటే మీరేం చెప్తారు అన్న? సభ కంటే ముందు నేను ఉద్యోగంలో ఉన్నా, ఉద్యమాలలో ఉన్నా. సభ తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా తయారైన. దానికంటే ముందు వాస్తవంగా నేను ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన. మరి ఆ ప్రాంతంలో ఉద్యమాలన్నీ కూడా విద్యార్థి సమస్యలపైన చాలా పోరాటాలు చేసే క్రమంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులందరినీ కూడా అణచివేసే క్రమంలో మరి ఆ రోజుల్లో చిన్న నోటిఫికేషన్ వస్తే పేసా కోఆర్డినేటర్గా ఐడిఐలో జాయిన్ అయిన తర్వాత అక్కడ అనేక రకాల సమస్యలు నా దృష్టికి వస్తుండే. గిరిజనుల సమస్యలు కావచ్చు, ఆదివాసుల సమస్యలు కావచ్చు, అదేవిధంగా గిరిజనుల సమస్యలు కావచ్చు, అనేక రకాల సమస్యలు వచ్చే క్రమంలో ఆ సమస్యలకు పరిష్కారం నేను చూపే వ్యక్తిని కాదు. ఎందుకంటే ఒక పేసా కోఆర్డినేటర్గా నా పైన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటుండే. అది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన సమస్యలకు పరిష్కారం దొరికేది కాదు. ఆ క్రమంలో తప్పకుండా మనం ఏదో రకంగా రాజకీయాలకు వెళ్ళాలి, చట్టసభలకు వెళ్ళినప్పుడే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయనే ఆలోచనతోటి అదే క్రమంలో మరి నేను 2021లో మరి జాబ్కి రాజీనామా చేసి, ఆ రోజుల్లో పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అతనికి ఒక 2 సార్లు కలిసిన తర్వాత నేను రాజకీయాలు జాయిన్ అవుతానని చెప్తే వాళ్ళు కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించారు. మరి ఆహ్వానించిన తర్వాత మరి పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇంద్రవెల్లి నుంచి నా యొక్క ప్రస్తావన స్టార్ట్ అయింది రాజకీయాలు. అంటే ప్రభుత్వ ఉద్యోగం కూడా వెడ్మ బొజ్జు చేసిండు. ఎన్ని సంవత్సరాలుగా మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటారు? 2018 నుంచి 21 వరకు. 3 సంవత్సరాలు. అంటే సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి పాలిటిక్స్ వైపు రావడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. మీకు కూడా అయ్యో ఫ్యూచర్ ఎట్లుంటుంది అన్నటువంటి ఒక భయం కూడా ఉంటుంది. ఎంతో కొంత ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదన్నటువంటి భరోసాను కోల్పోవడం. అసలు ఎందుకు ఇంత షార్ట్ టర్మ్లో ఇలాంటి? ఎందుకంటే ఆ 2021 కంటే 1 ఇయర్ ముందు 20లో మా మేడంకి ప్రభుత్వ ఉద్యోగం, ఆమెకు జాబ్ వచ్చింది టీచర్గా. ఓకే. కాబట్టి సరే మనం ఆమెకు ఆల్రెడీ మనకు బతకడానికి ఉంటే సరిపోతుంది. ఆమెకు గవర్నమెంట్ టీచర్ కాబట్టి 40,000 జీతం వస్తుంది. అవును, సరిపోతుంది. కాబట్టి మనకు కూడా అసలు ముందు నుంచి కూడా నాకు ఏదో ఉద్యోగాలు చేయాలని ఆలోచన లేదు. నేను ఎంఏ బీఎడ్ చేసినటువంటి వ్యక్తిని, ఎల్ఎల్బీ చేసిన వ్యక్తిని. ఎంఏ బీఎడ్ చేసినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో నేను జాబ్లో చేరేవాడిని. నా భార్య కంటే ముందు నాకు ఎప్పుడో జాబ్ వస్తుండే. కానీ నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ముందు నుంచి కూడా లేదు. ఎందుకంటే ఉద్యమాలు ఉన్న వ్యక్తులకు ఎట్లుంటుందంటే ఏదో పై స్టేజ్లో ఉండాలనుకుంటారు, కానీ ఎవరో కింద పని చేయడానికి ఇష్టం ఉండదు. అందుకే నేను తప్పకుండా ఆ పరిస్థితిలో మనం రాజకీయాలకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఆ క్రమంలో మా మేడంకి జాబ్ రావడం, సరే మనకు బతకడానికి అయితే ఉంది కదా అనుకునే కాన్సెప్ట్ తోటి మనం రాజకీయాలకు దాన్ని వదిలేసి బయటకు రావడం అనేది జరిగింది. అంటే ఇదే సందర్భంలో కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. 2022 అక్టోబరు సెప్టెంబర్ ఆ టైంలో మీరు ఇంద్రవెల్లి మీటింగ్లో జాయిన్ అయినటువంటి సందర్భంలో అప్పుడు అనిపించిందా నాకు టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది, నేను ముందుకు పోవాల్సినటువంటి సందర్భం వస్తుంది, వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికలలో నన్నే నిలబెడతారని ఏమైనా సూచనలు కనబడ్డాయా? ఏం సూచనలు కనబడలేదు. జీరో అంటే ఏం అలాంటి సూచనలు ఏం లేదు. అంటే ఉద్యమకారుల లక్షణాలు ఏంటిది? ఏ ఉద్యమకారుడైనా
ఒక పని మీద పని చేసినప్పుడు దాన్ని అవుట్పుట్ అనేది సక్సెస్ఫుల్ automatic అవుట్పుట్ వస్తుంది. రావాలని కోరుకుంటారు. ఉమ్. నేను ఉద్యమకారుని కాబట్టి రాజకీయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికి టికెట్ వచ్చినా అక్కడ మనం ఆ అభ్యర్థిని గెలిపియాలనే లక్ష్యంతో నేను పనిచేయడం అనేది జరిగింది. ఆ రోజుల్లో నిజంగా నేను మా ఆరాధ్య దైవమైన జంగుబాయి మీద కూడా ప్రమాణం చేసి మాట్లాడిన, ఓకే. ఎవరికైనా టికెట్ రాని ఉమ్. నేను హార్డ్ఫుల్గా పనిచేస్తా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నన్ను అతని దగ్గర పెట్టుకుని ఇంద్రవెల్లి మీటింగ్లో చూస్తారు. దానికంటే మించి ఏం కావాలి? అవును. 20-30 సంవత్సరాలు పనిచేసేవాడికి అట్లాంటి క్రెడిట్ దొరకదు. ఉమ్. అలాంటిది రాజకీయాల్లో వచ్చి వారం ఏంటంటే ఇంద్రవెల్లి మీటింగ్ అంటే 3 రోజుల ముందు జాయిన్ అయినా. నేను 3 తారీఖు నాడు నేను పార్టీలో జాయిన్ కావడం జరిగింది. 9 తారీఖు నాడు అక్కడ హైలైట్ చేయడం అనేది జరిగింది. Yes. దానికంటే మించి ఆ రోజులు ఆల్రెడీ అక్కడ నన్ను ఒక సెకండ్ రేవంత్ రెడ్డి లాగా నన్ను ట్రీట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి పేస్ కార్డ్ కావచ్చు, నా పేస్ కార్డు కొంత సేమ్ ఉంటాయి. ఇంకో డ్రెస్ కోడింగ్ కూడా సేమ్ ఉంటుంది. నేను రేవంత్ నన్ను చూసి డ్రెస్ కోడ్ అని కాదు, నేను ముందు నుంచి కూడా నేను కూడా ఇదే డ్రెస్ కోడ్, నాకు వైట్ పాయింట్లు వేయడం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఆ క్రమంలో కొంత ఆ రకంగా మనకు క్రేజ్ రావడం, అక్కడ అరే రేవంత్కి చాలా దగ్గర మనిషి అనే రేవంత్ అని కొన్ని సందర్భాలు వెళ్ళినప్పుడు నన్ను దగ్గర పిలవడం అవన్నీ చూసేసరికి దానికంటే మంచి ఏం కావాలనే కాన్సెప్ట్ తోటి నేను చాలా సీరియస్గా పనిచేయడం అనేది జరిగింది. ఇదే సందర్భంలో మీరే అన్నారు 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకు కూడా అక్కడ అంత అంటే నాకైతే గౌరవం వచ్చింది, వాళ్ళకు కూడా ఒక గౌరవం అనేది దాదాపుగా ఇచ్చుంటారు, కానీ వాళ్ళకంటే నాకైతే ఎక్కువ ఇచ్చారు. టికెట్ ఇచ్చేటువంటి సందర్భంలో మీకు ఇస్తున్నారని తెలిసిన తర్వాత ఎవరైనా అడ్డుకోవడము, లేకపోతే అక్కడ ఒక రకమైనటువంటి ఖానాపూర్ నియోజకవర్గంలో దాదాపు 30 ఏళ్ళ తర్వాత ఒక ఆదివాసీ బిడ్డ ఇప్పుడు ఎమ్మెల్యే కనబడుతూ ఉన్నారు. దాదాపుగా అక్కడ లంబాడా వర్సెస్ ఆదివాసీ అనేటువంటి ఒక రకమైనటువంటి యుద్ధమే కనబడుతూ ఉంటుంది. ఆదిలాబాద్ ఎంపీ వరకు పోతేనేమో అక్కడ ఒక ఆదివాసీ ఎంపీగా ఉన్నప్పటికీ ఖానాపూరు వేరేలాగా ఉంటుంది. ఈ యొక్క ఆ పరిస్థితులు ఎట్లా మీరు వేరు చేసుకుంటూ వచ్చారు అన్న? వాస్తవంగా అడ్డుకున్నారు, చాలా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే డబ్బులు పట్టుకొని హైదరాబాద్ చుట్టూ ఢిల్లీ చుట్టూ తిరిగినారు, కానీ రేవంత్ అన్న డబ్బులు కమ్ముడిపోయే వ్యక్తి కాడు. ఓకే. చాలా మంది అనుకున్నారు టికెట్లన్నీ కూడా అమ్ముకున్నాడు, ఇది చేస్తున్నారు, రేవంత్ అన్న మీద దున్యబర్ మాట్లాడుకున్నారు. అవును. కానీ వెడమబోజు దగ్గర ఏ డబ్బులు ఉన్నాయని. ఎస్. ఈరోజు ఇందిరమ్మ ఇంట్లో ఉండే వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు టికెట్ ఇచ్చిండు, డబ్బులతో ఇచ్చిండ్రు. రేవంత్ అన్న నేను డబ్బులు ఇచ్చినా కాదు, అదంటే పాల్దోగాళ్ళు కొంతమంది పార్టీ మీద కష్టపడి పనిచేయక ఈరోజు అట్లాంటి వాళ్ళు ఆరోపణలు చేసుకున్నారు తప్ప పార్టీని ద్రోహం చేసేవాళ్ళు, పార్టీ కోవాట్లు అట్లాంటి ఆరోపణలు రేవంత్ అన్న మీద చేశారు తప్ప నిజంగా పార్టీని గెలిపియాలనే ఆలోచన ఉన్నవాడు ఎవరు కూడా రేవంత్ అన్న మీద కామెంట్లు చేయలే. మేము పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసినాం. ఈరోజు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భరోసా కల్పించినాం, మా పార్టీ కార్యకర్తలందరూ కూడా భరోసా కల్పించినాం. అరే మనం కష్టపడి చేద్దాం. ఈరోజు నీరు పోసినప్పుడు చెట్టు ఎదిగినప్పుడు కాయలు పండ్లిస్తుంది. ఈరోజు ఇక్కడ మనం ఎమ్మెల్యే గెలిస్తే మనకే క్రెడిట్ దక్కుతుంది, మన పనులు దొరుకుతాయి, మనం అందరూ కూడా బాగుపడతామనే ఆలోచనతో ఆ ప్రాంతవాసులందరికీ భరోసా కల్పించింది తప్ప నాకే టికెట్ కావాలని ఏ రోజు కూడా నేను పైరవి చేయలే, హైదరాబాద్ చుట్టూ కూడా తిరగలే. ఈరోజు నా పనితనాన్ని చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించింది. అందులో ప్రధానంగా రేవంత్ అన్న స్పెసిఫిక్గా నన్ను గుర్తించిండు. ఎవడు ఏం చేసినా ఆ డబ్బులకి రేవంత్ అన్న ఏం చేస్తామని కూడా రేవంత్ అన్న లొంగలే. ఈరోజు అతను కష్టపడే వారికి టికెట్ ఇస్తామన్నారు, కష్టపడే వారికి టికెట్ ఇచ్చారు. ఇదే సందర్భంలో మీ దగ్గర నుంచి ఎమ్మెల్యేగా ఉండి కూడా కాంగ్రెస్ పార్టీలో రేఖా నాయక్ జాయిన్ అయినటువంటి పరిస్థితి. రేఖా నాయక్ జాయిన్ అవ్వడము వెడ్మా బొజ్జుకు కలిసి వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే తను లంబాడ సామాజిక వర్గము, మీరు ఆల్రెడీ ఉద్యమాలలో తుడుం దెబ్బ నుంచి మొదలుకొని ఆదివాసీ విద్యార్థి సంఘాల నుంచి మొదలుకొని ప్రతి దానిలో మీరు క్రియాశీలకంగా ఉన్నారు. కలిసి వచ్చింది అనుకోవచ్చా? ఏ విధంగా కలిసి వస్తారన్నా? ఇప్పుడు ఆ పీరియడ్లో వాస్తవంగా ఆమెకు కూడా వ్యతిరేకత బాగానే ఉన్నది. వాస్తవంగా ఆ ఏరియా అంతా కూడా టికెట్ రాకపోవడం కూడా ఆమె మీద మైనస్ ఉంది. సరే కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఆమెకు మా పార్టీలో వచ్చింది, నేను మనస్ఫూర్తిగా ఆమెను ఆహ్వానం పలికాను. చాలా మంది ఏమనుకున్నారంటే అరే ఎందుకు ఆహ్వానిస్తారు ఇదంటే, అరే పార్టీ తీసుకునే నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి. ఏ రోజు పార్టీ తీసుకునే నిర్ణయానికి ఏ రోజు కూడా నేను వ్యతిరేకించలే. ఆ రోజులు ఆమె తిరిగినా సరే తిరుగుమని చెప్పినా మాతోడు కూడా ఆమె కూడా సరే, ఆమె కూడా ఢిల్లీ వరకు పోయి పైరు చేసింది. ఏ రోజు అదేవిధంగా కర్ణాటక ఉప మంత్రిని పోయి కలిసినారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసినారు అని వాళ్ళంతా ప్రయత్నాలు చేసినా నేను ఏ రోజు కూడా నేను భయపడలే. నాకు నమ్మకం, విశ్వాసం. ఈరోజు మనకు ప్రజలు నమ్మకం ఈరోజు సర్వేలు చేశారు, ఆ సర్వేలలో తప్పకుండా మన పేరు వస్తాయనే నమ్మకం, కాన్ఫిడెన్స్ నాకు ఉండే. అదే రకంగా సర్వేల అదే బేస్ మీద ఇచ్చినాయి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా సర్వేలు చేసిన వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చిండు. ఆ రకంగా ఇదేం తప్ప దాంతో నాకేం ప్రాబ్లం ఏం లేదు. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఏ నియోజకవర్గానికి వెళ్ళి ఒక రకమైనటువంటి ఆవిష్కరణ చేయలేదు, లేదు అంటే ఒక కనీసం ఒక శంకుస్థాపన కూడా చేసినటువంటి సందర్భం లేదు. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఆ యొక్క పనిని చేపించాలి అనేటువంటి ఆలోచనతో వెడ్మ బొజ్జు ఉన్నాడు అవును అనేటువంటి మాట వినబడతా ఉంది. ఎలాంటి కార్యక్రమానికి పూనుకోబోతున్నారు? తప్పకుండా ఆ ప్రాంతానికి సంబంధించిన అంశాల మీద అన్నిటి కూడా మేము తయారు చేస్తున్నాం.
గౌరవ ముఖ్యమంత్రిని ఈ రోజు కూడా టైం ఇస్తే మేము కలుద్దాం అనుకున్నాం. మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు మేమంతా కూడా కలిసి, ఎందుకంటే నా దగ్గరనే మొట్టమొదటి ప్రోగ్రాం పెట్టబోతున్నారు. అవును. నా ప్రాంతంలో సదర్మట్ కెనాల్ నిర్మాణం చేయాలి, ఒక 7 కిలోమీటర్లు. అదేవిధంగా కడెం ప్రాజెక్ట్ మరమ్మతులు అయితే చేయిస్తామన్నారు, కానీ దానికి రీడిజైన్ చేయాలి. రీడిజైన్ చేయాలంటే ఒక 1000 కోట్ల వరకు అవసరం ఉంటుంది. అదే మరమ్మతులు అయితే 5-6 కోట్లు అది చేస్తామని చెప్పారు. ఈసారి కాపాహెడ్ కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు ప్రధానమైన సమస్య ఆ ప్రాంతంలో కడెం ప్రాజెక్ట్ ఒకటి, అదేవిధంగా ఖానాపూర్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల, అదేవిధంగా ఆ ప్రాంతంలో పోడు భూములకు సంబంధించిన సమస్య కావచ్చు, అదేవిధంగా మంచి ఒక కళాశాల కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, అట్లాంటివి కావాలని ఉంది. ఆ ప్రపోజల్స్ కూడా మేము రేవంత్ గారు రాకంటే ముందు మేము అతనితో డిస్కస్ చేస్తాం, తప్పకుండా ఇవి చేయాలని చెప్తాం. మొట్టమొదటి విజయం నేను ఏంటిదంటే ఇంద్రవెల్లి స్తూప్ అనే ఒక స్మృతివనంగా ఏర్పాటు చేయడం నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నా. అది మొట్టమొదటి ప్రారంభం చేయబోతున్నాం. స్టోన్ కూడా ఆ రోజు ఏర్పాటు చేయబోతున్నాం. ఎస్, ఆ బడ్జెట్ కూడా వచ్చే నెలలో పెట్టబోతున్నారు. వచ్చేటువంటి సంవత్సరానికి 24-25 బడ్జెట్ను పెట్టబోతున్నారు. దానిలో ఖానాపూర్ నియోజకవర్గానికి మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకు వెడ్మ బొజ్జుగా మీరు చాలా హామీలు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అలాగే మీ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అప్లికేషన్లు అయితే ప్రస్తుతానికి తీసుకున్నారు. ఎలాంటి వనరులను మీ నియోజకవర్గానికి తరలించబోతుంది? మా ప్రాంతానికి విద్య, వైద్య, వ్యవసాయం ఈ 3 రంగాలపైన ప్రత్యేకమైన దృష్టి సారించడం అనేది జరుగుతుంది. విద్యాపరంగా ఆ ప్రాంతంలో కళాశాలలు ఏర్పాటు చేయాలి, ఎక్కడెక్కడైతే మనకు అవసరం ఉంది ఆ ప్రాంతంలో. అదేవిధంగా వైద్యపరంగా ఆ ప్రాంతంలో అన్ని రకాలుగా డాక్టర్లను పులిపిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ పరంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు కడెం ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలి, అదేవిధంగా దాని యొక్క రీడిజైన్ చేయాలి, అదేవిధంగా సదర్మట్ కాలువలు కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతంలో చాలా రకాల ఆ ప్రాంతంలో చెరువులు కట్టడం అనేది జరిగింది. మత్తడి కావచ్చు, త్రివేణి సంగమం కావచ్చు, చిక్మన్ ప్రాజెక్ట్ కావచ్చు, లచ్చంపూర్ ప్రాజెక్ట్ కావచ్చు, చింతగూడు ప్రాజెక్ట్ కావచ్చు, అంటే చిన్న చిన్న చెరువులు ఉన్నాయి. వాటన్నిటి కూడా కాలువలు కావచ్చు అన్ని మరమ్మతులు చేసి సాగునీరు అందించాలి. ఆ వాటన్నిటి మీద ఫోకస్ పెడుతున్నాం. అదేవిధంగా పోడు భూముల సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కార మార్గాలు చూపాల్సిన బాధ్యత మా పైన ఉంది, అవి చూపెడతాం కూడా. అంటే మీ గురించి ఒకవేళ ఆలోచిస్తే, అంటే మీరు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఉద్యమాలలో ఉన్నారు, ఆ తర్వాత అనుకోకుండా పొలిటికల్ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. పొలిటికల్ స్టాండ్ తీసుకున్న వెంటనే పోయిన ఎన్నికలలో మీకు టికెట్ అయితే వచ్చింది. అసలు చిల్లిగవ్వ చేతులు లేకుండా కోట్ల రూపాయల కాలం నడుస్తున్నటువంటి ఈ టైంలో ఒక సాహసం చేసినా అని ఎప్పుడన్నా అనిపించిందా? అరే నేను ముందరికి పోగలుగుతానా, ఈ డబ్బులు, ఈ వనరులు, ఈ వ్యవస్థల ముందు అనేటువంటి ఒక బాధ ఏమన్నా, భయం ఏమన్నా కలిగిందా? నాకు ఆ ప్రాంత ప్రజల మీద విశ్వాసం, నమ్మకం ఉండే. ఆ విశ్వాసం, కాన్ఫిడెన్స్, నమ్మకం ఉన్నప్పుడు తప్పకుండా ప్రజలు ఒక స్టేజ్లో మనిషిని తీసుకెళ్తారు. ఓకే, ఈరోజు 1000 కోట్ల జాన్సన్ నాయక్ కావచ్చు, రాజకీయ చాణికుడైనటువంటి రాతురమిశ్న కావచ్చు, ఈరోజు ఏ రకంగా చిత్తుగా ఓడించారు ఆ రకంగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పుకున్నారు. వాళ్ళు డబ్బుందా అహంకారంతో ముందుకెళ్ళడం అనేది జరిగింది. ఈరోజు డబ్బు లేకుండా కూడా రాజకీయాలు చేయొచ్చు అని నిరూపించడానికి ఏకైక వ్యక్తిని నేనే. భారతదేశంలో అతని పూరి ఎమ్మెల్యే నేనే కావచ్చు, నాకంటే పూరి ఇంకెవరు కూడా ఉండరు కావచ్చు నాకు తెలిసి. ఓకే, అంటే ఉండొచ్చు ఇంకెక్కడైనా, కానీ నాకు తెలిసిన అయితే తెలంగాణలో అయితే అత్యంత బీదవాడి ఎమ్మెల్యే నేను ఒక్కరిని మాత్రమే. కాబట్టి రాజకీయాలకు ప్రతిదానికి అఫిడవిట్లో ఎంత పెట్టారన్నా మీరు? నేను అఫిడవిట్లో నాకు తెలిసి కారుకు సంబంధించిన లోన్ 8 లక్షలు ఉంటుంది అంతే, దానికి మించిది ఏం లేదు. ఇప్పుడు వరకు మీరు ఆస్తులకు సంబంధించింది ఏది ఏం లేదు, ఆస్తులే లేవు కదా. ఇప్పుడు మాకు భూములు కూడా లేవు. ఈరోజు మా నాన్నకి పేరు మీద 1 ఎకరం 38 గుంటల భూమి ఉంటుంది, అది అంతే. ఓకే, తర్వాత మీకు ఇల్లు కూడా లేదు, ఇంద్ర మిల్లు ఉంటుంది, ఇంకొకటి కట్టెలు ఉంటుంది తప్ప మాకు ఇల్లు లేవు, ఆస్తులు, అంతస్తులు ఏం లేవు. అదే దానికి ఏముంటుంది. ఏమైనా రేవంత్ రెడ్డి నుంచి సహకారం అందిందా? ఎందుకంటే టికెట్ అనౌన్స్మెంట్ తర్వాత చాలామందికి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు, నేను ఉన్నానని చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. ఎమ్మెల్యేగా మిమ్మల్ని ప్రకటించిన తర్వాత మీ దగ్గరికి కూడా ప్రచారం చేయడానికి రేవంత్ రెడ్డి వచ్చిండు. ఎట్లా అనిపించింది మీకు? ఎవరెవరు ఎక్కువగా సపోర్ట్ చేసింది? కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా సహకారం చేసింది రేవంత్ అన్న. ఎందుకంటే అతని బర్త్డే రోజు నా దగ్గర, నేను అదే రోజు నామినేషన్ వేసిన, అతని జన్మదినం రోజే అయినా నా దగ్గరికి వచ్చి ప్రచార కార్యక్రమం చేసిపోయాడు. ఓకే, అదేవిధంగా దాంతోపాటు ప్రియాంక గాంధీని కూడా నా దగ్గర పంపించాడు. అంటే నా విషయంలో ప్రతి విషయంలో కేర్ తీసుకున్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే రేవంత్ రెడ్డి పుణ్యం తప్ప ఇంకేది కూడా కాదు. రేవంత్ రెడ్డి పుణ్యం ఒక ఎత్తు అయితే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను నమ్మి, పేదవాడు ఇతన్ని తప్పకుండా గెలిపిస్తే మనకి ఏదో పనికి వస్తాడని ఏ నమ్మకంతో అయితే గెలిపించారో తప్పకుండా వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళందరి కోసం సేవ చేస్తూనే ఉంటా ఆ ప్రాంతంలో. అంటే మీరు గెలిచిన తర్వాత కూడా
హైదరాబాదులో ఒక 10-15 రోజులు ఉండాలి అంటే ఒక ప్లేస్ ఒక చోటు దొరకనటువంటి పరిస్థితి. అవును. ఓకే, ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ కేటాయించడం అది ఇది ఇంకా ప్రాసెస్లు అయితే నడుస్తూ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లలో గెలిచిన తర్వాత కూడా అట్లాంటి సిచ్యువేషన్లలో ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే మీరే కావచ్చు. అవునే. ఎట్లా అనిపించింది అసలు? ఏంది ఇది ఇంకా ఏమన్నా మారితే మంచిగుండు అట్లాంటి ఫీలింగ్స్ ఏమన్నా ఉన్నాయి? ఏం లేదన్న, ఇప్పుడు సరే వచ్చినప్పుడు కొన్ని చాలాసార్లు అయితే లాడలు పోయి పడుకున్నాను. అదేవిధంగా నిన్న వచ్చిన మా బ్రదర్ ఉంటాడు ఇక్కడ నాగోల్ దగ్గర ఉంటాడు, భగవంతరావు అని భగవంతరావు. గెలిచిన తర్వాత కూడా అంటే సాధారణంగా ఎవరైనా కానీ వస్తాయి పోతాయి అన్నటువంటి ఆలోచనతో ఉంటారు. వెడ్మ బొజ్జుకు ఇంకా ఆహము లేకపోతే ఆ ఆలోచన లేకపోతే సంపాదించుకోవాలనేటువంటి తాత్కారము లేకపోతే ఇంకా నేను కార్లు కొనాలి బంగ్లాలు కొట్టుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఏం రావట్లేదా అన్న? ఒక ఏ సమస్య నుంచి పుట్టిన వ్యక్తికి ఆ సమస్యలు ఆ గుణాలు అంటే ఎప్పటికీ పోవు. సరే, నాకు ఈరోజు 100% కార్ అవసరం ఉంటుంది, కార్ తప్పకుండా కొంటా. ఈరోజు ఒక ఎమ్మెల్యేలకి ల్యాంగ్ 30 lakhs ఏదో లోన్ ఉంటుంది. అవును, అది నాకు తిరగడానికి కార్ అవసరం పడి కార్ కొనాల్సిందే. ఉండడానికి ఇప్పటికి నాకు ఇల్లు లేదు, సరే ఏదో చిన్నదో పెద్దదో ఇల్లు 5 సంవత్సరాల లోపల ఒక ఇల్లు కట్టాల్సిందే. ఇప్పటికి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నేను ఒక కిరాయి ఇంట్లో వచ్చి ఉంటున్నా. ఎందుకంటే నా ఊరు ఉట్టు నుంచి ఒక 3 kilometers నాకు ఊరికి రోడ్ కూడా లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను మొన్న టెంకాయ కొట్టి నా ఊరికి రోడ్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పటికి ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది. ఇప్పటికి మేము ఊరికి పోతే అదే ఇంట్లో ఉంటాం, అదే ఇంట్లో నా గవర్నమెంట్లో అదే ఇంట్లో ఉంటాను, నేను అదే ఇంట్లో ఉంటున్నాను. ఇక్కడ నాకు వేరేది ఏమి లేవు, ఉన్న ఫ్యాక్ట్. కాబట్టి తప్పకుండా సరే ఈ 5 సంవత్సరాలు ఏదో చిన్నదో ఏదో ఒకటి ఇలా అయితే ఉట్నూరులో కట్టాల్సిన అవసరం ఉంటుంది, కట్టాలి కూడా. పెద్దగా సంపాదించాల ఆలోచన అయితే లేదు. నాకు బతకడానికి ఉంటే సరిపోతుంది తప్ప నాకు అంతస్తులు ఆస్తులు సంపాదించిన ఆలోచన లేదు. ఈరోజు ప్రజలు ఒక ఏ రకంగా ఉంటారో ఆ రకంగా ఉండడం నాకు ఇష్టం. ఆర్భాటాలు చేయడం నాకు అసలే ఇంట్రెస్ట్ లేదు. ఎవరినైనా అడగలేకపోయారా? ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చి లాడ్జీలలో ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. అంటే ఒక ఎమ్మెల్యే సర్పంచ్కి గెలిస్తేనే ఆగనటువంటి కాలంలో మనం బతుకుతా ఉన్నాం. వెడ్మ బొంచుకు ఇంత అసాధారణమైనటువంటి జీవితం ఎందుకు అంటే? ఎందుకన్నా ఇప్పుడు మనకు ఆ పుట్టుకనేది ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చిన దీనికంటే మించి ఏముంటుంది? ఈరోజు లాడ్లో పోయినా అదే పడుకున్నాడు, ఎక్కడ పోయి పడుకోవాలి? కామన్గా అది మనము మా యొక్క ఆలోచన మీద ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకే ఉంటుంది. ఎమ్మెల్యే అయిన మాత్రం కొమ్ములు అయితే రావు కాదు, ఇంకో VIP సెక్షన్ ఎమ్మెల్యే అయితే మాత్రం డబ్బులు వచ్చి మా దగ్గర పడాయి కదా. అవును, ఇప్పటివరకు మాకు ఇంకా జీతాలు స్టార్ట్ కాలేదు, ఏం లేదు కదా. ఇప్పుడు కామన్గా అదే నేను ఎమ్మెల్యే కాకంటే ముందు ఎట్లా ఉన్నా ఇప్పటికీ అట్లానే ఉన్నా. ఇప్పుడు ఒక గన్మెల్లి ధర పెరిగింది అంతే. అంటే ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఇట్లా ఉంటాడు అని ఏమైనా ప్రూవ్ చేయబోతున్నారా? ఒక ఎమ్మెల్యే ఇట్లా ఉంటాడని? తప్పకుండా నేను నా జీవితంలో ప్రూవ్ ఏంటిదంటే తప్పకుండా ఆ ప్రాంతంలో సర్వీస్ చేయాలి. నేను ఎట్లా ఉంటే అట్లనే ఉండాలనుకుంటాను. నేను ఆర్భాటాలు చేసే వ్యక్తిని కాదు, నాకు చేయాలనే ఆలోచన కూడా లేదు. చాలా సింపుల్గా ఉంటాయి. ఏదున్నా నాకు సింపుల్గా ఉండడం ఇష్టం. జనాలు ఎట్లుంటే మనం అట్లా ఉండడమే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. సీతక్క ఎట్లా ఉంటుంది మీతో పాటుగా? ఎందుకంటే ఇప్పుడు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సీతక్క ఇన్ఛార్జ్ మినిస్టర్గా కొనసాగుతున్నారు. ఎట్లా మీతో ఉంటుంది? మొన్న 2-3 సార్లు వచ్చినట్టున్నారు, మీరు ఆ మీటింగ్లలో కూడా పాల్గొన్నారు. దాదాపుగా అక్కడ రివ్యూ మీటింగ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది సీతక్క బిహేవియర్? సీతక్క మా ప్రాంతానికి రావడం, సీతక్క మా ప్రాంతానికి ఇన్ఛార్జ్ మినిస్టర్గా రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఆమంతా మంచి మనసున్న మంత్రిని మేము ఎవరు కూడా ఊహించలేం. సరే, మిగతా వాళ్ళని తక్కువ అంచడం అని కాదు, కానీ అంటే ఒక పేదలు ఒక నక్సలైట్ మూమెంట్లో పోయి కష్టాలు ఉన్న వాళ్ళే నక్సలైట్కి వెళ్ళిపోతారు. అట్లాంటి కష్టాల నుంచి అట్లాంటి వాళ్ళు ఈరోజు వెనుకబడే జిల్లాలో రావడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు సీతక్కకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాదు, నేను ఉద్యమాల నుంచి కూడా సీతక్కతోటి మాకు ఒక మంచి కమ్యూనికేషన్ ఉంది. కాబట్టి తర్వాత ఇప్పుడు అయితే ఒక ఎమ్మెల్యేని కాబట్టి సరే మాకు ఒక మంచి రిలేషన్ ఉంది. ఆ సీతక్క మా ప్రాంతంలో అంటే ఏ సమస్య అయినా ఒక అక్కలాగా నేను ఆమె సొంత తమ్ముళ్లాగా చెప్పే అవకాశం నాకు దొరికింది ఆ ప్రాంతంలో రావడం. ఏమని పిలుస్తాడు వెడ్మ బొజ్జు సీతక్కని? అక్కనే పిలుస్తాను. అక్కనే పిలుస్తాను. రేవంత్ అన్ని అన్ననే పిలుస్తా, అన్న అనే పిలుస్తారు. ఇప్పుడున్నటువంటి మినిస్టర్స్లో నాకు తెలిసినంత వరకు అయితే మీకున్నటువంటి పరిధి, మీకున్నటువంటి వ్యవస్థలో ఉద్యమాలు, మీకున్నటువంటి సామాజిక వర్గం ఈ నేపథ్యమే కనబడతా ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తే 119 మంది ఉంటారు. అవును, అనిపించిందా అబ్బా 119 మందిలో నేను కూడా మాట్లాడడానికి అవకాశం దొరికింది, నేను అందరి ముందర ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అట్లాంటి ఫీలింగు? లేకపోతే కుటుంబీకుల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క రకమైనటువంటి ఆ యొక్క మన్నలను అలాంటివి చూస్తే చాలా మంచి హ్యాపీ ఫీల్ అండి. నాకు ఫీల్ అయ్యేది ఏంటిదంటే అంటే నేను ఒక ప్రాతినిధ్యం అంటే ఇక్కడ నా ప్రాంత సమస్యలను చెప్పే అవకాశం వచ్చిందని ఒక ఫీల్ అయితే వచ్చింది. మీరు ఉద్యోగం చేసినప్పుడు ఒక IAS ఆఫీసర్తో మాత్రమే చెప్పగలను అనుకున్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఆ సమస్యలను పరిష్కరించగలను అనేటువంటి స్టేజ్కి వచ్చినట్టు నమ్ముతున్నారా? 100% తప్పకుండా ఆ సమస్యలను పరిష్కారం చేసే స్టేజ్కి వచ్చినా ఈరోజు IAS ఆఫీసర్లకు అవసరమైతే ఐడీకి నిధులు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఈరోజు ఆ రోజుల్లో IAS ఆఫీసర్ కింద పనిచేసిన అదే IAS ఆఫీసర్కి నేను CM గారితో మాట్లాడి మా PO గారికి ఒక 100 కోట్లు ఇవ్వమనే అడిగే హక్కు నాకు వచ్చింది ఈరోజు. సూపర్. అట్లాంటి స్టేజ్లో నేను వెళ్ళడం అనేది జరిగింది.
ఇంకా చూసుకుంటే వెడ్మ బొజ్జు జీవితంలో అబ్బా ఇంకా నేను పాలిటిక్స్ను వదిలేస్తాను లేకపోతే ఈ యొక్క ఉద్యమాలను వదిలేస్తాను అని ఎప్పుడైనా అనుకున్నారా? 55 కేసులు మీ మీద ఉన్నాయన్నట్టుగా మాకున్నటువంటి సమాచారం. 55 కేసులు అవుతూ ఉంటే లేకపోతే కుటుంబం నుంచి ఫోర్స్ వస్తూ ఉంటే అమ్మ నాన్న నుంచి ఫోర్స్ వస్తూ ఉంటే ఈ సందర్భంలో ఎప్పుడైనా అనిపించిందా అవసరం అమ్మ నా కుటుంబం నుంచి ఎలాంటి ఫోర్స్ లేదు. మా అమ్మ నాన్నలు చాలా అమాయకులు. మా అమ్మ నాన్నలకి తెలుగు రాదు. నేనేం చేస్తానో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన మాత్రం వాళ్ళు ఏదో సంబరపడలేదు అంటే అది అంటే ఎమ్మెల్యే వాల్యూ వాళ్ళకి తెలియదు. అట్లాంటి ఇన్నోసెంట్ వాళ్ళు మా అమ్మ నాన్న వాళ్ళు అసలు ఏం తెలియదు. ఇది మా భార్య కూడా బాగా అంటే మా భార్యకు మొన్నటి వరకు నాకు గ్రీన్ పెన్ అనేది మా భార్యకు తెలియదు. ఓకే ఓకే అంటే మొన్న అరే నేను అనుకోలేను మొన్న అడిగిన 2 days బిఫోర్ అంటే నేను నీకు ఎట్లా ఫీల్ అవుతున్నావు అని అడిగిన అంటే మా భార్యకి. అప్పుడు చెప్తుంది అరే నీకు గ్రీన్ పెన్ అనేది నాకు తెలియదు. అంటే అంటే ఎమ్మెల్యేకి సంబంధించిన పవర్ ఎవరు కూడా తెలియదు. అంటే అంటే ఆదివాసులు మ్యాక్సిమంగా చాలా ఇప్పుడైతే మేము సెకండ్ తరం అనుకుందాం ఇట్లాంటి చదువుకున్న విషయంలో. కాబట్టి అంత పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్స్ కాబట్టి అంత పొలిటిక్స్ మీద కావచ్చు దీని యొక్క పవర్ కావచ్చు ఎవరికి తెలియదు వాస్తవంగా. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్లో సరే నాకు కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నేను బాగా హ్యాపీగా ఫీల్ ఏం కాలే. నాకు సంతోషం లేదు. నేను నా ముఖంలో ఎప్పుడు కూడా బాగా హ్యాపీనెస్ ఎప్పుడు కనబడదు. నేను ఎప్పటికీ ఏదో ఒకటి చేయాలనే ఆలోచిస్తూ ఉంటా. అంటే ఆ ప్రాంతంలో ఇది చేస్తే మనకు మంచి పేరు ఉంటుంది, ప్రజలందరూ కూడా మనం మెచ్చుకుంటారు, ఈ పనులు చేయాలని ఎనీ టైం ఆలోచిస్తుంటా తప్ప నాకు ఏదో ఇట్లా సంపాదించాలి ఏ రకంగా డబ్బులు కావాలనే ఆలోచనతో ఏ రోజు కూడా నేను ఆలోచన చేయాలి. ఇలాంటి పదవులు వస్తుంటాయి పోతుంటాయి అన్న. ఈరోజు నేను మంచి పని చేస్తే రేపు ఇంకొకసారి నన్ను గెలిపిస్తాను. అదే మనం పనులు చేయకపోతే ఓడగొడతారు. ఈరోజు ప్రజల మీద నిర్ణయం ఉంటుంది ఏదన్నా. అంటే ఇదే సందర్భంలో ఆదిలాబాద్లో దాదాపుగా వెనుకబడినటువంటి ప్రాంతాలలో ఆసిఫాబాద్ ఒకటి కనబడుతూ ఉంటుంది, ఖానాపూర్ ఒకటి కనబడుతూ ఉంటుంది. ఖానాపూర్ విషయంలో ఈ గత గవర్నమెంట్లో చాలా పనులు చేసినామని మీ పార్టీలోనే ఉన్నప్పుడు రేఖానాయక్ చెప్తున్నప్పటికి కూడా చాలా మిగిలిపోయి ఉన్నాయి, నా ఊరికే రోడ్డు లేదని మీరు మాట్లాడుతున్నట్టు అనమాట. కానీ పక్కనే చెన్నూరు నియోజకవర్గం చూసుకుంటే చాలా డెవలప్డ్గా కనబడుతూ ఉంటుంది. ఏంది ఇప్పుడు ఆ యొక్క మార్పిడిని ఖానాపూర్కు తీసుకురావాలనేటువంటి ఆ యొక్క ఆలోచన ఏమన్నా మీ దగ్గర ఏమైనా మాస్టర్ ప్లాన్ కానివ్వండి అలాంటి ఆలోచనలు తీసుకోవడము ఇవి ఏమైనా రివ్యూలు చేసుకోవడము ఏమైనా జరుగుతున్నాయి ఈ 7 వారాలుగా? తప్పకుండా ఈరోజు సిరిసిల్లని పోతే తెలంగాణ డబ్బులన్నీ కూడా సిరిసిల్లకు పోయి ఖర్చు పెట్టారు. ఓకే, సిరిసిల్లతోటే నా పోటీ. కేటీఆర్ అతని ఫ్రెండ్ని తీసుకొచ్చింది కదా, కేటీఆర్ కంటే ధీటుగా నా ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడం నా లక్ష్యం. ఓకే, అన్ని రకాల విశాలమైన రోడ్లు కావచ్చు, ఆ ప్రాంతంలో టూరిస్ట్ ప్లేస్లు కావచ్చు, ఆ ప్రాంతంలో విద్యాపరం కావచ్చు, వైద్యపరం కావచ్చు, కేటీఆర్ ఎవరైతే అతని ప్రాణ స్నేహితుడు అనుకుని అక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాడో అట్లాంటికి అతను కేటీఆర్కి ధీటుగానే నా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావాలి. అదే నేను కోరుకుంటున్నాను. ఆ ప్రాంత వాళ్ళందరూ కూడా అరే నిజంగానే ఈ ఎమ్మెల్యే వచ్చిండు ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసిండు ఆ రకంగా పేరు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా, చేస్తా కూడా. ఇదే సందర్భంలో చివరగా ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకి వెడ్మ బొజ్జుగా ఏదైనా చెప్పాలనుకుంటే అలాగే తొలి వెలుగు వేదికగా రేవంత్ రెడ్డి సీఎం గారికి అలాగే మీ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి సీతక్కకి ఏమైనా చెప్పాలనుకుంటే? 100% అన్న. ముఖ్యంగా నా ప్రాంత ప్రజలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే డబ్బులు లేకపోయినా ఈరోజు నన్ను ఒక స్టేజ్లో నన్ను తీసుకొచ్చి చట్టసభలో మాట్లాడే అవకాశం కల్పించారు. మరి దానికంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఎవరు ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా ఆ కుట్రలన్నిటి కూడా తిప్పికొట్టి కాదు అతను కష్టపడ్డు అతని టికెట్ ఇవ్వాల్సిందే అనే ఏకైక పట్టుదలతోటి నాకు టికెట్ ఇవ్వడంలో ప్రధాన పాత్ర, మరి ఒక స్టేజ్లో లెవెల్లో లేపడం కూడా ప్రధాన పాత్ర సూత్రధారి రేవంత్ అనే. కాబట్టి తప్పకుండా రేవంత్ అన్న కూడా నేను మరణించేంత వరకు కూడా నేను రుణపడి ఉంటా. అదేవిధంగా తోడు నీడగా ఒక తమ్ముడిలాగా సీతక్క నాకు అన్ని రకాలుగా ముందు నుంచి కూడా సీతక్క నాకు కమ్యూనికేషన్ ఉంది. ఆమె కూడా అన్ని రకాలుగా ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ రావడం నేను అదృష్టంగా భావిస్తున్నా. తప్పకుండా సీతక్క మీద నాకు నమ్మకం విశ్వాసం సంపూర్ణంగా ఉంది. ఆమెకు నా సొంత అక్కలాగా నాకు ఎందుకంటే నాకు చెల్లెలు ఉన్నారు కానీ అక్కలేదు, ఆమెను నా సొంత అక్కగా నేను భావించుకుంటున్నా. తప్పకుండా ఆ ప్రాంతంలో ప్రజలందరికీ కావచ్చు అదేవిధంగా మిగతా మంత్రులందరూ కూడా నాకు ఒక బీదవాడిగా పేదవాడిగా అందరూ కూడా ప్రత్యేకించి నిధులు శాంక్షన్ చేయించి నా ప్రాంతానికి నిధులు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడి జిల్లాగా పేరుపోయింది. అలాంటి ప్రాంతంలో పేదవాడు గెలిచాడు. ఆ పేదవాడి ప్రాంతాన్ని నన్ను డెవలప్మెంట్ చేయకపోయినా నా ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తే చాలు అనే నమ్మకం విశ్వాసం ఆ రకంగా చేస్తారని నేను నమ్ముతున్నా. ఆ రకంగా నాకు సహకరించాలని కూడా అందరి మంత్రులందరూ కూడా నేను 2 చేతులెత్తి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న అండ్ ధన్యవాదాలు అన్న. కూడా ఇది వెడ్మ బొజ్జు చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా ఎమ్మెల్యేగానే నేను కొనసాగాలనుకుంటున్నా. ఈ 5 ఏళ్ళు కాదు ఇంకొక
5 ఏళ్ళు కూడా నన్ను గెలిపించే విధంగా నా యొక్క పనులు అయితే ఉండబోతున్నాయి. ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడానికి నేనైతే రాలేదు. ఒక ఇల్లు కట్టుకుంటాను, ఒక కారు కొనుక్కుంటాను. ఈ 5 ఏళ్లలో నేను పెట్టుకున్నటువంటి వ్యవస్థ మాత్రం ఇదే. నా భార్య ఒక ప్రభుత్వ ఉద్యోగిని, తనకు వచ్చేటువంటి జీతంతో నా కుటుంబం పోషించుకోవడానికైతే నేను సిద్ధంగా ఉన్నాను. కావాలంటే నేను దేనికైనా కానీ ప్రజల కోసం చేయడానికి సిద్ధపడతాను. ఖచ్చితంగా ఖానాపూర్ నియోజకవర్గాన్ని సిరిసిల్లతో సమానంగా సిరిసిల్ల నుంచి ఎట్లయితే డెవలప్మెంట్ కనబడిందో ఖానాపూర్ను కూడా అట్లా డెవలప్మెంట్ చేసి కేటీఆర్కే నా యొక్క సవాల్ విసురుతున్నా అనేటువంటి మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.